హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో ఏంటంటే ఇది హైదరాబాద్‌లో రాజేంద్ర నగర్‌లో గ్రేప్స్ ఫెస్టివల్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళండి. ఇది రాజేంద్ర నగర్ రైట్ సైడ్ తీసుకుంటే మనకి ఇక్కడ ద్రాక్ష పరిశోధన స్థానం అని ఇక్కడ బోర్డు ఉంటది. బోర్డు లోపలికి వెళ్ళగానే మనకి ఇక్కడ గ్రేప్స్ తోట అనేది ఉంటది. ఒక 5 మినిట్స్ దూరంలో మనకి గ్రేప్స్ తోట అనేది కనబడతది. ఇది మనకి లొకేషన్ వచ్చేసి హైదరాబాదులో మేదిపట్నం నుండి ఆరంగల్ వెళ్ళే రూట్లో 215 పిల్లర్ నెంబర్ దగ్గర రైట్ సైడ్ తీసుకుంటే రాజేంద్ర నగర్లో ఈ గ్రేప్స్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. ఇది 19కి స్టార్ట్ అయ్యి మనకి 5 డేస్ వరకు ఉంటుందండి గ్రేప్స్ ఫెస్టివల్. నేను సాటర్డే రోజు వెళ్ళి వచ్చాను. ఈరోజే వెళ్ళి వచ్చాను. కాబట్టి సండే రోజు అందరికీ హాలిడేస్ ఉంటాయి కాబట్టి దగ్గరలో ఉన్న వాళ్ళైనా సరే, లేదంటే ఎక్కడి నుండి అయినా వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళాలనుకుంటే రేపు సండే కాబట్టి వెళ్తారని నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మీకు లొకేషన్ ఇంకా ఐడియా లేకపోతే నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను. మనము ఎలా ఎంట్రీ ఫీజ్ ఏముండదు ఇక్కడ. ఫ్రీగానే డైరెక్ట్ మనం తోటలోకి వెళ్ళి డైరెక్ట్గా తోట మొత్తం తిరిగేసి మనకి నచ్చినవన్నీ గ్రేప్స్ తినొచ్చు. ఎలాంటి ఫీజు ఇక్కడ కట్టనవసరం లేదు. మనం ఇక్కడ టేస్ట్ చేసి మనకి నచ్చినట్లయితే ఇక్కడ టేస్ట్ చేసి తెంపుకొని డైరెక్ట్ వాళ్ళు కవర్ ఇస్తారు. లేదంటే మనమే ఇంటికాడ నుండి తెచ్చుకోనైనా వెళ్ళి తోట మొత్తం తిరిగి మనకు నచ్చినవి ఏవైతే ఉంటాయో అవి టేస్ట్ చేసి నచ్చినవి తెంపుకొని మనం కొనుక్కోవచ్చు. కేజీ వచ్చేసి మనకి ఇవి 400 రూపీస్కి కేజీ పడతాయి, ఏ గ్రేప్స్ అయినా సరే. ఇవి మనకి బయట కొనే గ్రేప్స్ కంటే వీటికి బెనిఫిట్స్ ఏంటంటే ఇవి మనకి ఆర్గానిక్గా పండించి ఎలాంటి కెమికల్ వాడకుండా న్యాచురల్గా పండిస్తారు. ఇవి మనకి ఫిబ్రవరి ఎండింగ్లో పంట దిగుబడి అయిపోయే టైంకు ఈ గ్రేప్స్ ఫెస్టివల్ అనేది పెడతారు. ఈ గ్రేప్స్ ఫెస్టివల్ అనేది మనకి ఇయర్కి ఉంటుందండి. ఇది మనకి 5 డేస్ వరకు ఉంటుంది. కాబట్టి వెళ్ళాలనుకునేవారు వెళ్ళండి. మనం ఇలా వీడియోలో చూడడం కంటే దగ్గరికి వెళ్ళి వాటిని పట్టుకొని చూస్తూ తింటూ ఎంజాయ్ చేయడం వేరే ఉంటుంది కదా. కాబట్టి మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఇక్కడ మనకి 65 రకాల గ్రేప్స్ పండించడం జరుగుతుంది. మనకి తెలిసినవి ఒక 4-5 రకాలు తెలుసుంటాయి కదా. కానీ ఇక్కడ మాత్రం 65 రకాల గ్రేప్స్ని పండిస్తారు. ఆర్గానిక్గా న్యాచురల్గా పండిస్తారు. ఇవి మనకి నేమ్స్ కూడా ఉంటాయండి. చూసేటప్పుడు అక్కడ నేమ్స్ కూడా రాసి ఉంటాయి. నేమ్స్ చెప్పినా కూడా మీకు అర్థం కాదు. నేమ్స్ వేరే డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి నేను వాటిని నేమ్స్ వీడియో కూడా తీయలేదు. ఇందులో మనకి కొన్ని స్వీట్గా ఉన్నవి, కొన్ని నార్మల్ స్వీట్వి ఉన్నవి, కొంచెం పుల్లగా ఉన్నవి కూడా ఉన్నవి. పుల్లగా ఉన్నవి కొంచెం పండనసొంటివి, పచ్చగా ఉన్నవి మనకి ఇక్కడ పుల్లగా ఉంటాయి. ఇవి మనం టేస్ట్ చేసి మనం తీసుకోవచ్చు వీటిని. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలా ఆర్గానిక్గా న్యాచురల్గా పండించినవి కాబట్టి మనకి బయట బండి మీద దొరికేటివి ధర తక్కువ ఉంటాయి, కానీ ఇక్కడ కొంచెం ధర ఎక్కువగానే ఉన్నాయి. కానీ మనం తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి బండి మీద ఉన్నవి అవి ఎన్ని డేస్ నుండి ఉంటాయో కూడా మనకి తెలియదు. వాటికి కెమికల్స్ వేస్తారు కదా, అవి ఖరాబ్ కాకుండా ఉండడానికి కెమికల్స్ వేస్తారు. కాబట్టి ఇక్కడ న్యాచురల్గా చెట్టు మీది పండ్లనే మనం తెంపుకోవచ్చు. కాబట్టి ధర ఎక్కువైనా కూడా తీసుకోవచ్చు. ఇవి హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. ఈ గ్రేప్స్తో మనకి టేబుల్ జ్యూస్ అలాగే వైన్ జ్యూస్ కూడా తయారు చేస్తారు ఈ గ్రేప్స్తో. ఇవి మనకి క్యాన్సర్ అలాగే కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు నుండి కూడా ఈ గ్రేప్స్ మనకి చాలా అంటే చాలా ఉపయోగపడతాయండి. ఇలాంటి వ్యాధులు రాకుండా ఈ గ్రేప్స్ అనేటివి మనకి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి డైలీ ఒక్కసారైనా గ్రేప్స్ జ్యూస్ అనేది మనం తీసుకోవాలి. గ్రేప్స్ తినడం వల్ల చాలా మంచిది హెల్త్కి. ఇలా ఆర్గానిక్ పండించినవి ఇంకా చాలా అంటే చాలా మంచిది. మీరు కూడా వెళ్ళి వీటిని టేస్ట్ చేసి తీసుకోండి. ఇలా మనకి బ్లాక్ కలర్లో చిన్నగా ఉన్నవి అవి వైన్స్ గ్రేప్స్ అంటారు వాటిని. అవి చాలా స్వీట్గా ఉన్నాయి. అలాగే ఇలా చిన్నగా ఉన్నవి గ్రేప్స్ గ్రీన్ కలర్లో ఉన్నవి ఇవి కూడా స్వీట్ ఎక్కువగానే ఉన్నవి. కొంచెం లావుగా ఉన్నవి అవి కొంచెం పుల్లగా ఉన్నాయి. ఇందులో క్రిస్మస్ గ్రేప్స్ అలాగే క్రిస్మస్ గ్రేప్స్ కూడా ఇందులో ఉన్నాయండి. చూడండి మనకి ఎన్ని రకాల గ్రేప్స్ ఉన్నాయో ఇందులో. మీరు ఇంకా వీడియోల కంటే దగ్గరికి వెళ్ళి చూస్తే మీకు ఇంకా
చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి గుత్తులు గుత్తులుగా ఎంత బాగా ఉన్నాయో ఈ గ్రేప్స్. దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం మిస్ కాకండి, వెళ్ళండి. ఫ్యామిలీతో వెళ్ళి పిల్లలతో కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఫుడ్ కూడా తీసుకొని వెళ్ళి కూడా మనం ఫుడ్ తింటూ ఈ గ్రేప్స్ తోట మొత్తం తిరుగుతూ ఎంజాయ్ చేయొచ్చు. కూర్చొని కూడా చాలామంది కూర్చొని కూడా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. మేము వెళ్ళినప్పుడు న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా వచ్చారండి. చాలామంది న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా వచ్చారు. మీకు కావాలంటే ఇంకా లొకేషన్ తెలియాలంటే మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు. చాలా వీడియోస్ ఉన్నాయండి ఇక్కడ రాజేంద్ర నగర్ ఈ గ్రేప్స్ ఫెస్టివల్ గురించి చాలా వీడియోసే ఉన్నాయి. లేదంటే నాకు కామెంట్ చేసినా నేను క్లియర్గా డీటెయిల్స్ అనేది చెప్తాను. ఇక్కడ మనకి గ్రేప్స్ చెట్లు కావాలంటే కూడా ఇక్కడ రైట్ సైడ్లో మనకి గ్రేప్స్ చెట్లు కూడా అమ్మడం జరుగుతుంది. మీరు కావాలంటే చెట్లను కూడా తీసుకోవచ్చు. ఎవరైనా పెంచుకోవాలనుకునేవారు గ్రేప్స్ చెట్లను కూడా తీసుకోవచ్చు. వాటిని కూడా అమ్ముతారు ఇక్కడ. చూడండి ఎన్ని రకాల గ్రేప్స్ ఉన్నాయో. మీరు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు దగ్గరలో ఉన్న వాళ్ళైనా వెళ్ళాలనుకునే వాళ్ళైనా వెళ్ళండి. వెళ్ళి ఇలా ఆర్గానిక్గా పండించిన గ్రేప్స్ని మీరు కూడా కొనుక్కొని ఎంజాయ్ చేయండి. ఎలాంటి ఎంట్రీ ఫీజు మాత్రం ఇక్కడ ఉండదండి. మీకు కావాల్సినన్ని గ్రేప్స్ తింటూ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, లేదంటే టేస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఎన్ని కావాలంటే అన్ని గ్రేప్స్ తినొచ్చు. ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. చాలామంది వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.